అందరికీ నమస్కారం। ఈ రోజు 2 వారాల క్రితం పహల్గామ్ లో ఏదైతే ఉగ్రదాడిలో అమాయక వంటి ప్రజల్ని హతమార్చారో ఈ రోజు దానికి ప్రతీకారంగా మన కేంద్ర ప్రభుత్వం ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళ ఉగ్రదాడుల్లో ఉండేటువంటి 9 స్థావరాలని గుర్తించి పాకిస్తాన్ లో వాటిల్ని ధ్వంసం చేసి వాళ్ళని హతమార్చడం జరిగింది। ఈ రోజు అందుకోసంగా మా జేసీఐ నెల్లూరు టౌన్ జేఏసీ అందరూ మా సభ్యులందరం కలిసి స్థానిక నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నందు పండగ వాతావరణం చేసుకుని అందరికీ స్వీట్స్ పంపిణీ చేసి పెట్టడం జరిగింది। ఇలాంటి ఉగ్రదాడుల్ని మేము ఖండిస్తూ ఏదైతే 2 వారాల క్రితమే మేము నిరసన కార్యక్రమం నివాళులు అర్పించడం జరిగింది। ఈ రోజు భారతదేశం మొత్తం పండగ వాతావరణం పండగలు చేసుకోవాల్సిన రోజు। ఏదైతే 2 వారాల క్రితం మన ఇండియా వైడ్ ఏదైతే ప్రతి కుటుంబంలో ఏదైతే దుఃఖ ఛాయలు వెలిసాయో ప్రతి ఒక్కరు ఏదైతే అనుకున్నారో వాళ్ళ తీవ్రవాదుల్ని అంతం చేయాలని ఏదైతే భావించారో ఈ రోజు ఆ కోరిక నెరవేరిన రోజు భారతదేశం అంతటా ఈ రోజు పండగ చేసుకోవాల్సిన రోజుగా మేమందరం భావిస్తున్నాము। ఈ రోజు వాళ్ళు ఉగ్రవాదులు కేవలం పురుషుల్ని మాత్రమే చంపి మహిళల్ని వదిలేసి వాళ్ళ సింధూరాన్ని తుడచేయడం జరిగింది। ఈ రోజు మన కేంద్ర సర్కార్ మోడీజీ వాళ్ళ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టి ఏదైతే ఆర్మీ కర్నల్ కావచ్చు అలాగే వింగ్ కమాండర్ కావచ్చు మహిళలకి బాధ్యత అప్పగించి ఈ ఆపరేషన్ సింధూర్ ని అప్పగించడం జరిగింది। వారు ఈ రోజు సుమారు 9 స్థావరాల మీద దాడులు చేసి అలాగే ఏదైతే వందల మంది తీవ్రవాదుల్ని హతమార్చడం జరిగింది। ఈ రోజు మన భారతదేశం అందరం భారత ఆర్మీకి అండగా నిలవాల్సిన రోజు ఈ రోజు వచ్చింది। భవిష్యత్తులో కూడా ఈ ఆర్మీ మా తీవ్రవాదులను ఎక్కడైతే ఉన్నారో గుర్తించి వాళ్ళందరినీ అణిచివేసి తీవ్రవాద రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। అలాగే ఈ రోజు ఎవరైతే ఆర్మీ అందరినీ సెలవు పెట్టుకొని రావడం అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది। ఎవరైతే పిలుపునిచ్చి పంపించి ఆడకు పోయి వీరత్వంతో పోరాడతారో అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళకి కూడా మనం పాదాభివందనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది। వారికి కూడా మా పాదాభివందనం। ఈ రోజు ఆ 26 మందికి ఆత్మశాంతి ఈ రోజు కలగద్దని చెప్పని మేము అందరం సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం। అలాగే ఆ 26 మంది కుటుంబ సభ్యులకి మేము వాళ్ళ ఇంటి పెద్ద కుమారులుగా భారతదేశ పౌరులందరం ఉంటామని చెప్పని మీ అందరికీ మేము ధైర్యాన్ని ఇస్తామని చెప్పని మేము సగౌరవంగా తెలియజేసుకుంటూ రెండోసారి ఇలాంటి తీవ్రవాదులు ఇలాంటి పిరికిపంది చర్యలు చేయాలంటే వణుకు పుట్టాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతోంది। ఈ రోజు వణుకు పుట్టింది। భవిష్యత్తులో కూడా భారత ఆర్మీ తీసుకునే చర్యలకు మీకు వణుకు పుడుతుంది అని చెప్పని కూడా మేము సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం। గత 2 వారాల క్రితం పహల్గామ్ లో జరిగిన టెర్రరిస్టులు దాడిలో మహిళలను వదిలేసి వాళ్ళ భర్తలను చంపేసి వాళ్ళ సింధూరాలను తుడిచేశారు టెర్రరిస్టులు। ఈ ఘాతుకమైన చర్య వల్ల మొత్తము భారతదేశమే తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది। అందరి కుటుంబాల్లో కూడాను విలవిల్లాడిపోయారు। ఇక్కడ మనము ఏ దేశం మీదనూ మనం ఈరోజు పోరాడట్లేదు, కేవలం మన మానవత్వం మీదే మనం పోరాడుతున్నాము। ఇంత మానవత్వం లేకుండా వాళ్ళు ఆడవాళ్ళ ముందరే వాళ్ళ భర్తల్ని చంపేసేసి వాళ్ళ సింధూరాన్ని తుడిచేశారు। దీనికి ప్రతి చర్యగా మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఆపరేషన్ సింధూర్। ఈ పేరుతో 2 మహిళల్ని ఆర్మీ నుంచి ఒక కల్నల్ని ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక వింగ్ కమాండర్ ని 2 మహిళల్ని వాళ్ళిద్దరిని ఉంచి ఈ రోజు ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం అయింది। ఈ కార్యక్రమంలో భాగంగా పీఓకేలో ఉన్న 9 స్థావరాల పైన దాడి చేసి 100 మంది దాకా చంపడం అయిపోయినది టెర్రరిస్టులని। ఇది నిజంగా ఎంతో మనం గర్వించదగ్గ విషయము। ఆ రోజు ఎవరైతే భర్తల్ని కోల్పోయారో ఆ భార్యలందరికీ కూడాను మనం వాళ్ళ మనుషుల్ని మానవుల్ని అయితే మనం వెనక్కి తీసుకురాలేము, మనం వాళ్ళ ప్రాణాలను అయితే తీసుకురాలేము, కానీ ఒక మనశ్శాంతి మా కళ్ళ ముందే మా భర్తల్ని చంపిన వాళ్ళ మీద ప్రతీకార చర్య జరిగిందని ఒక ఆత్మతృప్తిని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనము మిగిల్చాము। ఆపరేషన్ సింధూర్ ఈ పేరైతే మాత్రం నిజంగా చాలా పవర్ఫుల్ గా ఉంది। మహిళా శక్తి వాళ్ళకి తెలియలేదు ఆ రోజు మగవాళ్ళని చంపేసి ఆ ఆడవాళ్ళని వదిలేసామంటున్నారు। మహిళల సింధూరంలో చాలా శక్తి ఉంటుంది। దుర్గాదేవి నుదుటి మీద సింధూరానికి ఎంత శక్తి ఉంటుందో మహిళలు నుదుటిని పెట్టుకునే సింధూరంలో ఆ ఎర్ర బొట్టులో చాలా శక్తి అయితే ఉంటుంది। మహిళలందరూ ఏకమైతే వాళ్ళు ఆగ్రహిస్తే వాళ్ళ సింధూరాల నుంచే అగ్ని జ్వాలలతోనే ఈ టెర్రరిజాన్ని మనము
రూపుమాపగలము. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ మతం మీద మనకి పోరాటం అనేది లేదు, కేవలం టెర్రరిజం మీదే మనకి పోరాటము. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే భారత్ వైపు ఒకసారి చూడాలి, వీళ్ళని ఏమైనా చెయ్యాలి అనుకునే దానికి ఏమీ లేకుండా ఒక భయాన్ని అయితే సృష్టించాము. ఎప్పుడు కూడా ఎవరు కూడా ముందు కూడా భారతదేశాన్ని తాకాలి అంటే ఒక భయం అనేది ఏర్పడేటట్లు చేశాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ యుద్ధంలో మన భారతదేశ రక్షణ శాఖకి తోడుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా నిలబడతారని చెప్పి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.